అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న కొందరు విద్యార్థినులు హనీ ట్రాప్లకు పాల్పడుతున్నారంటూ ఒక యువతి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో డల్లాస్, ఒహియో ప్రాంతాల్లోని సంపన్నమైన ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత చర్యలు జరుగుతున్నాయని పేర్కొంది. సహాయకులుగా చేరి విలువైన వస్తువులను దొంగిలించడం, ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్ చేసి భారీ మొత్తాలు వసూలు చేయడం కూడా జరుగుతోందని యువతి వివరించింది. ఇలాంటి బెదిరింపుల వల్ల కొందరు ఇల్లు కట్టేంత వరకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని ఆమె చెప్పడం నెట్టింట భారీ చర్చకు దారితీసింది. జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్ అలాగే ఒహాయో ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు, సేఫ్టీ ఫస్ట్. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్ అలాగే ఒహాయో ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు, సేఫ్టీ ఫస్ట్.